హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినిషా జాయ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్‌గా హోటల్ స్టైల్ ఊతప్పం లేదంటే సెట్ దోస ఎలా చేయాలో చూసుకుందామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వినిషా జాయ్ వ్లాగ్స్. ముందుగా ఒక కప్పు మినపప్పుని తీసుకొని నానబెట్టుకోవాలి. అదే కప్పుతో 2 గ్లాసులు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 గ్లాసులు బియ్యం కూడా నానబెట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్‌లీస్ట్ 4-6 గంటల వరకు నానితే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది బ్యాటర్. ఒకసారి చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉండిందో. ఇక్కడ చూపిస్తున్న విధంగా కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. అవన్నీ నేను సన్నగా చాప్ చేసి పెట్టాను. ఈ విధంగా చాప్ చేసి పెట్టుకుంటే సెట్ దోస మీద వేసినప్పుడు చాలా నీట్‌గా, ఈజీగా కుక్ అయిపోతాయి. 2 చాప్డ్ ఆనియన్స్, క్యారెట్, పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ చూపిస్తున్న విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మీకు కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నాకు అవైలబుల్‌గా ఉన్న వెజిటబుల్స్ నేను యాడ్ చేశాను. ఇప్పుడు బ్యాటర్ చూద్దాము. చూసారు కదా! మరీ థిక్‌గా కాకుండా, మరీ పల్చగా కాకుండా కొంచెం మోడరేట్‌గా సెట్ దోస ఎలా వస్తదో అలాగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా సెట్ దోసను వేసుకోవాలి. మరీ పల్చగా కాదండి. కొంచెం థిక్‌గానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న సెట్ దోస మీద ముందుగా మనం కలిపి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కుక్ అవ్వనివ్వాలి. అండ్ బ్యాటర్‌లో సాల్ట్ ఏసే క్లిప్పింగ్ కొంచెం మిస్ అయిందండి. మీ టేస్ట్‌ని బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూసారు గదా! ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు రెండో సైడ్ గూడా ఫ్లిప్ చేసుకొని వెజిటబుల్స్ ఉన్న సైడ్ కూడా కుక్ అవ్వనివ్వాలి. చూసారు గదా! కింద ఎంత బాగా రోస్ట్ అయిందో. ఇలా రోస్ట్ అయితే దోస మరీ మాడిపోయినట్లు కాకుండా చాలా నీట్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడు వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. సో, ఇలా రెడీ అయిన సెట్ దోస ఆర్ ఊతప్పం అని కూడా అంటారు. సెట్ దోస, ఊతప్పం 2 ఒకటేనండి. సో, ఈ ఊతప్పం ఆర్ సెట్ దోసని కొబ్బరి చట్నీ అండ్ టొమాటో చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ డెఫినెట్‌గా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వినీషా జాయ్ వ్లాగ్స్.